భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ పూర్తిగా పార్టీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తూ భారతీయ జనతా పార్టీకి కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ఉద్యమాన్ని తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా గౌరవ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు, పార్టీ నాయకులందరూ ప్రజల సంతకాలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రపతి గారికి ఇచ్చే సంబంధించిన విషయం లోపల మరి తెలంగాణ నుంచి కూడా అనేక మంది ఢిల్లీలో ఈ ర్యాలీలో పాల్గొంటూ ఉన్నారు. అందరి ముఖ్య ఉద్దేశం ఒకటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మనం పాల్గొని ఉండకపోవచ్చు. ఇవాళ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఉద్యమంలో దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరూ, ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరూ కూడా పాల్గొనాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికారం కోసం మాత్రమే రాముని పేరు వాడుకోవడమా, ఎన్నికల కమిషన్ వాడుకోవడమా, ఈడీ ఎన్ఫోర్స్మెంట్లు వాడుకోవడమా అనేటువంటిది దేశ ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఈ యొక్క స్వయం ప్రతిపత్త గల సంస్థలు వాటి విధానాల వరకు వ్యవహరించాలి, కానీ భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థలుగా వ్యవహరించొద్దు అనేటువంటిది మా ప్రధానమైనటువంటి ఆరోపణ.